ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. లక్షటిపేటలో అధునాతన సౌకర్యాలతో కార్పొరేట్ విద్యాసంస్థకు దీటుగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల, కళాశాల నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. గురువారం 2 భవనాలను కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, డీసీపీ భాస్కర్లు విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో నూతన భవనాలు నిర్మించామన్నారు. తాను చదువుకున్న విద్యా నిలయంను సకల సౌకర్యాలతో భవనాలు నిర్మించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పూర్వ విద్యార్థులు సన్మానించారు. ఎంతో మంది పూర్వ విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అద్భుతమైనటువంటి విజయాలతో వాళ్ళ జీవితం కోరుచున్నాము. కంప్లీట్ చేసి ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు మీరందరూ రేపటి నుంచి కూర్చోబోయే బిల్డింగ్ కట్టిన ఒకసారి గట్టిగా మనం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ నాకు కూడా సిద్ధంగా ఉండాల్సిన నిమగ్నమై మన మంచిర్యాల జిల్లా టీఐ గౌరవనీయులు ఇక్కడ ఉన్నటువంటి గ్రీనరీకి లక్షడిపేటలో మన కొత్తగా నిర్మించి జెడ్పిహెచ్ఎస్ అండ్ జూనియర్ కాలేజ్ ప్రారంభమవుతుంది. సో అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేం ఫెసిలిటీస్ ఇస్తున్నాము, ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్కి పంపించాలి, దాని గురించి నేను మాట్లాడతాను. అంటే నేను చూశాను, అంటే కేబీ కొత్తగా అయింది. కేబీలో కూడా ఎవరైనా ఇష్టమైతే విజిట్ చేయండి. ఆ పాత బిల్డింగ్ ఎక్కడైనా రెంటెడ్లో ఉన్నాయి, అక్కడ ఎలాంటిగా ఫెసిలిటీస్ లేవు. టీచర్స్ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో దాదాపు ఉన్నారు. పర్మనెంట్ టీచర్స్ కూడా ఐ థింక్ 10-11 వేకెన్సీ ఉన్నాయి. కొన్ని ఫిల్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడైనా అడ్మిషన్కి వస్తున్నాయి ఆ టైంకి ఏం చూస్తున్నాను అంటే రకరకాల పర్సన్స్ నుంచి రికమెండేషన్స్ వస్తున్నాయి, నాకు కేవీలో సీట్ ఇప్పించండి అంటే. నాకు చాలా డౌట్ వచ్చింది, అట్లా ఏముంది, ఎందుకు అక్కడ అడ్మిషన్ తీసుకోవడానికి అంత మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మా దగ్గర గవర్నమెంట్ స్కూల్స్ ఏమైనా ఉన్నాయి, అన్ని రకాల ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాము, ఫ్రీ యూనిఫామ్స్ ఇస్తున్నాము, మిడ్ డే మీల్స్ ఉన్నాయి, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. నేను ఎప్పుడైనా అయింది కంపల్సరీ స్కూల్కి వెళ్లాల్సింది, టీచర్స్ నుంచి మర్యాదపూర్వకంగా మాట్లాడాలి, మనకి ఎటికేట్స్ ఏం ఉండాల్సింది అది ఖచ్చితంగా ఫ్యామిలీ నుంచి వస్తుంది. అండ్ మీ ఎటికేట్స్ మీ ఫ్యామిలీ వాల్యూ క్లియర్ గా రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఖచ్చితంగా ఈ ఏమైనా మనము అందరూ పేరెంట్స్, ఐ హోప్ మీ అందరూ అగ్రీ అవుతారు, అందరూ ఏం ఆలోచిస్తున్నారు ఆ పిల్లలు మంచిగా చేయాల్సింది, లైఫ్ లో మంచిగా సాధించాలి. esteemed guests, and we have a lot of people here, education, particularly education department,
from schooling as well as internet board. All of them, whether teaching community or lecturer community, whatever the community is there. Last 1 week, there was no difference between our protocol and anything else. We are like a family. As a family, we could make this. For joining this family, the teaching faculty as well as the rest of the departments, as the revenue department or other revenue department, MPDO and the education, all the departments, they joined with us. They made this program. Because without their support, without this thing, we could not have even made it. And that is the reason I am telling you, we are one family, we are beloved, we are dear. If everything has to be successful, means it is not possible with one man. It has to be the team effect, and let us forget about the protocol system and other things. Let us make it as a family, then things can be possible. If there is a responsibility on everybody's shoulders, they think they can make it. That's how the things will move. But at the same time, at the helm of affairs, there should be a leader to lead the show and build the systems. Over a period of systems will run. That's what we are expecting. Now, I am coming to the children. As Deputy Secretary said, there are everybody thinks the poor. Here one sentence I will tell you here is, Dr. B.R. Ambedkar has said, the education will make you the lion's milk, drinking the lion's milk, which make you roar to the system. That is what the education is. Dr. B.R. Ambedkar said, చదువు అనేది మనిషికి సింహం పాలు తాగినంత బలం ఇస్తుంది. సింహం పాలు తాగితే మనిషికి సింహం లెక్క రోరించి సమాజంలో మంచి గురించి మాట్లాడే శక్తి, ధైర్యం వస్తుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. Now I will come to the Pandit Jawaharlal Nehru was the first Prime Minister of this country. In 1956, I think, when he laid the foundation for Siram Sagar as well as Navar Sagar project, he said the irrigation projects in this country are modern temples of the world, because unless we give the water to the fields, we cannot produce any food grains or anything. In those days, there was a 50% shortage of food grains. Now today, I will tell another way. Education institutions, but more particularly government education institutions, are much more than temples. It is like a temple, it is a more than temple. ఈ రోజు పాఠశాల ప్రారంభమైంది. తల్లిదండ్రులు కూలినాలు చేసుకోనో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోనో ప్రభుత్వ పాఠశాల లక్సెట్టిపేట గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు డ్రాప్ చేయడానికి వస్తూ ఇక్కడ డ్రాప్ చేస్తూ ఈ యొక్క అద్భుత ప్రాంగణాన్ని చూసి నేను కూడా కార్పొరేట్ స్థాయిలో ఉన్న పాఠశాలలో చదివిస్తున్నానని సగర్వంగా సెల్ఫీ తీసుకొని పిల్లలతో పోస్ట్ చేసుకొని వాట్సాప్లో పెట్టుకున్న తల్లిదండ్రుల యొక్క గర్వం విలువ 10-12 కోట్లు అంటారా? ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు ఎన్నో సందర్భాల్లో వింటూ ఉంటారు. చాయ్ దుకాణం దగ్గరికి వెళ్ళినా, బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు బస్సులలో ప్రయాణం చేస్తున్నప్పుడైనా ఆ ప్రభుత్వ పాఠశాలలో ఏముంటుంది? కూర్చోవడానికి కుర్చీ ఉంటే బల్ల ఉండదు, బల్ల ఉంటే చాక్పీస్ ఉండదు, బోర్డు ఉండదు, అవన్నీ ఉంటే పిల్లలు బడికి రారు అని చెప్తుంటారు. కానీ ఇంత పెద్ద ప్రాంగణంలో కార్పొరేట్ హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ స్థాయిలో ఉన్న వసతులలో నిండా పిల్లలతోటి క్లాస్ రూమ్ నిండినప్పుడు ఆ యొక్క ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇది నా పాఠశాల అని గర్వంగా 10 మంది చెప్పుకునే ఉపాధ్యాయుడి యొక్క గర్వానికి 10-12 కోట్ల విలువ కడతామా? కాదు. అంటే ఏంది ఇది తరతరాలకు, ఇది ఒక్క తరం కోసం కాదు, ఇక్కడున్న పిల్లల కోసం కాదు, రాబోయే 100 సంవత్సరాల కోసము పునాది వేస్తుంది. మంచిర్యాల జిల్లా కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు కేబుల్ టీవీ ఆపరేటర్లు ధర్నా చేశారు.
మంచిర్యాల జిల్లా కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గూడా రామరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు దోమల రమేష్ల ఆధ్వర్యంలో జిల్లాలోని మండలాల నుంచి కేబుల్ టీవీ ఆపరేటర్లు తరలివచ్చారు. కలెక్టర్ కార్యాలయానికి ఆపరేటర్లు ర్యాలీగా వెళ్లి ధర్నా చేశారు. అనంతరం వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేబుల్ టీవీ ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వ కార్యక్రమాలు తక్కువ ఛార్జీలతో ప్రజలకు ప్రత్యక్ష ప్రసారాలను, వినోద ఛానళ్లను చూపిస్తున్నామని చెప్పారు. గత 30 సంవత్సరాలుగా ప్రజలకు సేవలందిస్తున్న తమపై విద్యుత్ అధికారులు కరెంటు పోల్ ట్యాక్స్ పెంచాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆపరేటర్లు ఎంత భారమైనప్పటికీ విద్యుత్ పోల్ బిల్స్ చెల్లిస్తూనే వస్తున్నారని తెలిపారు. తిరిగి పోల్ బిల్స్ పెంచాలని చూడడం అన్యాయమన్నారు. పోల్ బిల్స్ విధించడం, తిరిగి పెంచడం అంటే ఇది ప్రజలపై భారం మోపడమేనని చెప్పారు. వెంటనే పోల్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తాము పోల్ బిల్లు చెల్లిస్తున్నామని, కానీ వివిధ నెట్వర్క్ కార్పొరేట్ సంస్థలు ఎవరూ కట్టడం లేదని పేర్కొన్నారు. ఒకవైపు కేబుల్ టీవీ ఆపరేటర్లకు టీవీ ఛార్జీలు తగ్గి టీవీ కనెక్టివిటీ తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యుత్ పోల్ బిల్లు రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్కు విజ్ఞప్తి చేశామన్నారు. అనంతరం జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈకి వినతి పత్రం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధికార ప్రతినిధి భాస్కర్ల రాజేశం, మంచిర్యాల మండల అధ్యక్షుడు గాన్ల సత్యం, నస్పూర్ మండల అధ్యక్షుడు పంబాల తిరుపతి, జైపూర్ అధ్యక్షుడు వెంకన్న, భీమారం అధ్యక్షుడు శ్రీకాంత్, చెన్నూరు అధ్యక్షుడు శ్రీనివాస్, లక్షటిపేట అధ్యక్షులు భూమేష్, దండపల్లి అధ్యక్షులు శంకర్, నాయకులు ఏల్పుల మల్లేష్, గుమ్మల శ్రీనివాస్, బొడ్డు లక్ష్మణ్, బర్ల రాజేందర్, రాగుల మల్లేష్, పసికంటి రాజు, శేఖర్, అరిగెల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క పోలుకు 10,000 ఆపుతాడు. వాడు ఏం కడతాడు? ఇప్పుడు మీరు కడుతున్నారు సార్ కాంటాక్ట్ కట్టుకుంటే వెళ్ళిపోయారు అంతే, వ్యాపారం చేసుకుంటారు అంతే. అంటే అఫీషియల్ గా జీవో ఉన్నో లేదో తెలియదు కానీ మాకు కొన్ని చోట్ల అది లేదు సార్ అసలు ప్రొటెక్షన్ అది లేదంటే మేము ఒక అఫీషియల్లీ మీకు ఎట్లా మాట్లాడతాము? చట్టమే లేదు అనే దాని గురించి నేను ఫోర్స్ చేసేది నా పర్సనల్ కాదు కదా. మేమందరం కడుతున్నాం సార్. బిల్లు వస్తుంది, ఇంటర్ బిల్లు వస్తుంది, నెట్ ప్రొవైడర్ ఉంది కదా సార్, వాళ్ళే ఎక్కువ ఇబ్బంది. అక్కడ లాస్ అవుతుంది కదా. ఏదైనా ఉండని ఒక బిజినెస్ అనేది ఒకటి సార్, దీంట్లో డిజిటల్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. సిటీ కేబుల్లో సార్ ఏడీ వాళ్ళు మనకు ఇస్తారు సార్, ఇచ్చినట్టు చేసేస్తారు. ఎందుకంటే ఇద్దరికి అన్యోన్య సంబంధం సార్, ఇప్పటి ఉండేది కదా, ఎప్పటి ఉండేది అది. ఎందుకంటే లోకల్లో మీరు ఏది సర్వే పంపితే పై వాళ్ళకి అర్థం అవుతుంది సార్, వాళ్ళకి ఏం తెలియదు కదా. ఎందుకంటే మీరు ఎలా మేమందరం కూడా మంచిర్యాల జిల్లాలోని కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి వచ్చినాం. దేనికోసం అని అంటే మేము గత 30 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ కేబుల్ టీవీ వ్యవస్థ విని ఆధారపడి జీవిస్తూ వస్తున్నాము. అయితే గత ప్రభుత్వాల నుండి వెళ్ళి కొత్తగా ఏంది అని అంటే ఈ కరెంటు పోల్లకు ఆది నుండి కూడా కరెంటు పోలకే మా ఫైబర్ వైర్లు, మా డిష్ వైర్లు అన్నీ కూడా కట్టుకోవడం జరిగింది. సో దీనికి ఏంది అని అంటే గత ప్రభుత్వాలు ట్యాక్స్ వేయడం మొదలుపెట్టినాయి. సో ఆ ట్యాక్సీ 5 రూపాయలు 10 రూపాయల నుండి వెళ్ళి ఈరోజు 20 రూపాయలు కూడా వేస్తాము అని చెప్పనని విద్యుత్ అధికారులు మాకు చెప్పడం జరిగింది. సో మాకు ఇప్పుడు ప్రజలందరికీ కూడా తెలుసు, టెక్నాలజీలు అన్నీ మారుతూ ఉంటే మొత్తం కొత్త కొత్త ఛానళ్ళు, కొత్త కొత్త వ్యవస్థలు, కార్పొరేట్ వ్యవస్థలు, ప్రైవేట్ వ్యవస్థలు అన్నీ రావడం వల్ల సో మాకు ఇక్కడ ఏమవుతుందంటే ఉపాధి అనేది మొత్తం క్షీణించిపోయింది. సో కనెక్షన్లు అన్నీ కూడా తగ్గుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. సో ఈ క్రమంలో ఇంకా మా మీద ఈ పోల్ ట్యాక్స్ ఇంకా కొత్తగా వేసేదే కాకుండా ఇంకా కొత్తగా మళ్ళీ పెంచి వేస్తాము అనేటటువంటిది ఒకటి మాకు చెప్పేసరికి మాకు గుదిబండ పడ్డట్టు అయింది. సో దీనికి మేము నిరసనగా ఏంది అని అంటే వినతి పత్రం కలెక్టర్ గారికి ఇవ్వడం కోసం అని చెప్పని ఇక్కడికి రావడం జరిగింది. ఈ విద్యుత్తు పోల్ బిల్లకు ఈ ట్యాక్స్ అనేది వేయడం వలన ఒక్కొక్కరికి 1000 నుంచి ఒక ఆపరేటర్కు చిన్న కనెక్షన్లు, గ్రామాల కనెక్షన్లు, ఇక్కడ మున్సిపల్లో ఉన్న చిన్న కనెక్షన్లలో కూడా 1000కి మించి నెలకు ట్యాక్స్ వేయడం వల్ల మాకు ఇక మిగిలేది ఏముంటుంది? ఇది వాస్తవంగా ఇండైరెక్ట్గా ప్రజల మీద భారమే. ఇది ప్రజలకు వాడేటటువంటి ట్యాక్సే ఇది.
ఇది మా కోసం అని కాదు చెప్పి. సో ప్రజల కోసం గత ప్రభుత్వాలు వాస్తవంగా వాగ్దానం కూడా చేసినాయి, ఇవి ట్యాక్స్ తీసేస్తామని, కానీ తీసేయలేకపోయారు. ఈ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం అన్న వాళ్ళకు విన్నవించడం జరుగుతుంది. దయచేసి ఈ పోల్ ట్యాక్స్ అనేటటువంటి దాన్ని మొత్తానికి రద్దు చేసి ఈ కేబుల్ టీవీ వ్యవస్థ విన్నే మేము 30 సంవత్సరాల నుంచి ఆధారపడి జీవిస్తున్నాం. మాకు ఇంకో ఉపాధి అనేది కూడా లేదు కనుక సో దీనికి సహకరించి విద్యుత్ శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు కొద్దిగా ఆలోచించి దయచేసి మాకు సహకారం అందించి ఈ ట్యాక్స్ను రద్దు చేయాలని చెప్పనని మేము వినయపూర్వకంగా విన్నవించుకోవడం జరుగుతుంది. కేబుల్ టీవీ ఆపరేటర్స్ అందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారికి కలిసి ఒక మెమరాండం ఇస్తామని చెప్పి రావడం జరిగింది. మరి ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పోల్ ట్యాక్స్ అనేది ఎంతో కొంత కట్టుకుంటూ ప్రభుత్వానికి కూడా మేము ఎంతో కొంత ఇచ్చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ రకంగా క్రమక్రమేణా మా మీద ఎన్ని మార్పులు జరిగినా ఎన్ని రకాలుగా మా మార్పులు జరిగినప్పటికీ కూడా మాకు ఎంత భారమైనప్పటికీ కూడా నిలదొక్కుని ఈరోజు కేబుల్ టీవీ నడుస్తూ ఉన్నదంటే ఆపరేటర్లు కష్ట నష్టాలకు వచ్చి కూడా మరి నడిపిస్తూ ఉన్న సందర్భం. జన అధికార సమితి ఆధ్వర్యంలో ఓబీసీల పోరుబాట పుస్తకావిష్కరణపై సమీక్ష నిర్వహించారు. బస్టాండ్ ఎదురుగా ఉన్న సుచిత్ర ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి రచించిన పుస్తకంపై పలువురు మాట్లాడారు. బ్రిటిష్ కాలం నుంచి బీసీల అణచివేత కొనసాగుతుందని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ అన్నారు. బీసీ రాజ్యము రావాలంటే ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో చిన్న పదవులు కాకుండా అత్యున్నత పదవులను అలంకరించే రోజు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, మేధావులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారం వచ్చే దిశగా మనం అందరం కూడా ఒక జేఏసీల అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరం కలిసి తెలంగాణ లాగానే బీసీ ముఖ్యమంత్రి అన్ని రాష్ట్ర రాజకీయ పార్టీలు బీసీలలో కూడా బీసీలకు రిజర్వేషన్ వచ్చే విధంగా రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ధన్యవాదాలు రాష్ట్రాలన్నా. ఇప్పుడు అదే విధమైన పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఒక బలమైన వర్గంతో తీటుపోకుండా అలాంటి తెగించి పోరాటాలు నా గడ్డం ఏది కూడా నేను తీయలోని శ్రమణం పెట్టినటువంటి మహానాయకుడు. పోరాటం బీసీల హక్కుల కోసం బిల్లును వెంటనే చట్టసభలలో బీసీల బిల్లును వెంటనే బీసీల ఐక్యత బహుజనుల ఐక్యత పరికిపండ్ల నరహరి గారి నాయకత్వం. జై బీసీ. నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ మధ్యప్రదేశ్ శ్రీ పరికిపండ్ల నరహరి సార్ గారు ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. ఓబీసీ అప్రైజ్, బీసీల పోరుబాట అనేటువంటి ఒక పుస్తకాన్ని వారు రచించడం జరిగింది. ఎల్లుండి అంటే 14వ తారీఖు రోజు హైదరాబాద్లో దాని ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా దాంట్లో ప్రముఖులుగా గెస్ట్లుగా వచ్చి ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. దాంట్లోని భాగంగానే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి ఈ పుస్తకం యొక్క ఆవశ్యకత తెలంగాణ లోపలనే కాదు యావత్ భారతదేశంలో ఓబీసీలు అనుభవిస్తున్నటువంటి బాధలు, కష్టాలు, నష్టాలు, అణిచివేతల గురించి ఈ పుస్తకంలో స్పష్టంగా రాయడం జరిగింది. దీన్ని ప్రజలందరికీ అవగాహన చేయాలనే మంచి భావనతోటి ఈనాడు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకొని మా బీసీ సంఘాలందరి సమక్షం లోపల ఇవాళ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ మీరు చూశారు, మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల పట్టణంలో రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒకే వేదికపై కూర్చున్నారు ఇవాళ మా బీసీ, ఓబీసీ సామాజిక వర్గ సభ్యులందరూ. ఇవాళ అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గంలో చైతన్యం రావడానికి గల కారణం ఇవాళ ఇక్కడ పాల్గొన్న ఈ అందరు సభ్యులే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాయకులే. ఈ నాయకులు ఇవాళ ప్రతి ప్రాంతం లోపల మన బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం, మనకు బీసీలకు రావాల్సినటువంటి హక్కులు కాలరాస్తా ఉన్నారని చెప్పి
పోరాటం చేయడానికి వచ్చినటువంటి మహానుభావులు ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు. ఇవాళ మేము చూస్తూ ఉన్నాం, కేవలం సర్పంచో, ఎంపీటీసో, జెడ్పీటీసో, లేకపోతే కౌన్సిలరో, ఆఖరికి కింద మీద అయితే చైర్మన్, ఇది తప్ప ఇంకా పై స్థాయిలోకి ఏ ఒక్క బీసీ రావడం లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం లోపల నేను ఇవాళ ప్రభుత్వాలకు కానీ అన్ని రాజకీయ పార్టీలకు కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు బీసీలను నిర్లక్ష్యం చేయొద్దు. బీసీలను నిర్లక్ష్యం చేస్తే ఏ పార్టీకి కూడా పుట్టగతులు ఉండవు అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ఈనాటి సమస్య కాదు, బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇదే విధంగా వస్తున్నాయి. కుల వృత్తులను కూడా అణిచివేస్తూ ఉన్నారు. ఏ ఒక్క కుల వృత్తి కూడా ఇవాళ అభివృద్ధి పదంలో నడవడం లేదు, అన్నీ అణిచివేయబడతా ఉన్నాయి. రోజు రోజుకు ఏ కుల వృత్తి అయితే చేసుకునే కుటుంబాలని ఆ కుల వృత్తిని పక్కకు పెట్టి మిగతా ఉద్యోగాలకో లేకపోతే ఇంకా దేంట్లకో పయనమయ్యేటువంటి పరిస్థితి, మైగ్రేట్ అవుతా ఉన్నారు, ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అవుతా ఉన్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులన్నింటినీ ఆయన అధ్యయనం చేసి దాదాపు 6 రాష్ట్రాలలో ఓబీసీలు పడుతున్నటువంటి బాధలను ఆయన అధ్యయనం చేసి బుక్ను రచించి ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్నాడు. కాబట్టి నేను ఈ సందర్భంగా ఈ యొక్క మంచి పుస్తకాన్ని మా అందరి కోసం, ప్రజలందరి కోసం అంకితం ఇస్తున్న పరికిపండ్ల నరహరి సార్ గారికి ఈ సందర్భంగా మా బీసీ సమాజ వర్గం నుంచి హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మా అహల్య ఫౌండేషన్ తరఫున 18, 19, 20 తారీఖు 3 రోజులలో పెద్ద ఎత్తున బీసీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యం లోపల బేగంపేట లోపల వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్కు తెలంగాణ వ్యాప్తంలో ఉన్న దాదాపు కొన్ని ఎక్కువ సంఖ్య లోపల వాలీబాల్ జట్లు వస్తూ ఉన్నాయి. వారందరికీ ఫస్ట్ ప్రైజ్ 50,000, సెకండ్ ప్రైజ్ 25,000, థర్డ్ ప్రైజ్ 10,000 చొప్పున పరికిపండ్ల నరహరి గారి ఆధ్వర్యం లోపల వారందరినీ ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి బీసీ ఆర్గనైజేషన్ ఒక్క మామూలుగా రాజకీయ ఆర్గనైజేషనే కాకుండా సామాజిక సేవ, అన్ని సేవలలో కూడా బీసీ ఆర్గనైజేషన్ ముందుంటుందని చెప్పి సందర్భంగా మనదేస్తూ, ప్రత్యేకించి సిటీ కేబుల్ మిత్రులకు, పాత్రికేయులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై బీసీ. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.